నమస్కారం అండి. జీడి మామిడిలో మనకి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, పూత పిందె రాలకుండా నివారణ చర్యలు మొదలగు విషయాలు అన్నిటి గురించి చెప్తూ ఏ విధంగా అధిక దిగుబడులు సాధించాలని రైతాంగానికి సూచనలు, సలహాలు చెప్పడం కోసం మనకి మండల ఉద్యానవన అధికారి వారు అనిత మేడం గారు మనతో విచ్చేసి ఉన్నారు. ఇక్కడ వారి యొక్క సూచనలన్నీ కూడా పాటిస్తూ ఏవైతే చెప్తారో ఆ సూచనలన్నీ కూడా పాటించి అధిక దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాను. మేడం నమస్తే. మేడం మేడం, మా రైతాంగానికి సంబంధించి మాకు ఇక్కడ జీడి మామిడి కొద్దిగా ఎక్కువ మేడం, చాలా. దీనికి సంబంధించి వాళ్ళకి మీరు వివరంగా దుక్కులు ఎప్పుడు చేసుకోవాలి, ఈ పూత పిందె రాలకుండా నివారణ చర్యలు, అదేవిధంగా సస్యరక్షణ చర్యలు, ఈ కాయ ఎగుమతుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైనవన్నీ కూడా కొన్ని వివరంగా చెప్తారనేసి కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం అండి. నా పేరు అనిత. నేను ఎస్కోట ఉద్యానవన అధికారిని. ప్రస్తుతం మనం ఇక్కడ జీడి తోటలో ఉన్నాము. చెట్టును చూస్తే ఫుల్ గా పూత వచ్చింది. పూత రావడానికి ముందుగా మనం చేపట్టాల్సిన కొన్ని పద్ధతులు క్రమంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. మనకి జీడి తోట అనగా మనం ఎప్పుడు జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకుండా మనకి ఎప్పుడైతే గత ఏడాది కాపు అయిపోతుందో, అంటే మనకి మే, జూన్ వరకు కొన్ని ఎక్స్టెండ్ అవుతాయి. ఎప్పుడైతే ఆ కాపు అక్కడికి అయిపోయిందో ఒక నెల, జూలై నెల అలా రెస్ట్ ఇచ్చి మొక్కని కంప్లీట్గా, ఎందుకంటే దీనికి ఉన్న స్ట్రెంగ్త్ అంతా ఉపయోగించుకొని మనకి దాని ప్రొడ్యూస్ ఇవ్వడానికి మొక్క ప్రిపేర్ చేసుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి దిగుబడి వచ్చేస్తుందో తర్వాత ఒక నెల పాటు మొక్కకి మనం చెట్టుకి రెస్ట్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ మనం జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో మనం ఫస్ట్గా చేపట్టాల్సిన కార్యం ఏంటంటే మనం జీడి తోటల్లో కొమ్మ కత్తిరింపులు ముఖ్యంగా చేసుకోవాల్సింది. తోటని పరిశుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అంటే ఎక్కడైతే మనకి ఎండు పుల్లలు ఉంటాయో అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటేనే మన నెక్స్ట్ సీజన్కి మనకి చిగురు రావడానికి కానీ, దాని మీద మనకి పుష్పగుచ్చం రావడానికి, తర్వాత పిందెలు రావడానికి, ఏర్పడడానికి, ఇవన్నిటికీ మనకి ఎప్పుడైతే సాయం చేస్తుందంటే ఫస్ట్ మనం తోటని క్లీన్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎండు పుల్లు ఉందంతా అదంతా క్లీన్ ఆఫ్ చేసుకొని తర్వాత క్లోరోఫైరిఫాస్ మందు అనేది ఒకటి స్ప్రే చేసుకోవాలి చెట్లకి. ఆ తర్వాత మనం తోటంతా దుక్కులు మనం అదేంటి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత కలుపు ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి దుక్కులు చేసుకోవాలి. దుక్కులు ఎందుకు చేసుకుంటాం అంటే మనకి ఏదైతే మనకి పూత వచ్చిన టైంలో మనకి చాలా పురుగులు, తర్వాత తెగుళ్ళు వస్తాయి. దీని తాలూకా అవన్నీ అంటే మనకి పురుగులు, తర్వాత ఈ ఫంగస్కి వల్ల వచ్చినవన్నీ రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోతాయి. ఆ బయో ఆర్గానిజమ్స్ అన్ని రెస్టింగ్ ఫేజ్లో వెళ్ళిపోతాయి. కాబట్టి మనం దుక్కు దున్నడం వల్ల ఒక్కసారి సాయిల్ని మళ్ళీ మనం తిరిగేస్తాం. కాబట్టి ఏదైతే మన సాయిల్ బోర్న్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోవడానికి అవి ఎక్స్పోజ్ అవుతాయి. బయటికి ఎక్స్పోజ్ అవడం వల్ల మనకి ఆ సన్లైట్ వల్ల ఇవన్నీ మనకి సహసిద్ధంగా చనిపోవడానికి మనకి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు దుక్కులు దున్నిన తర్వాత మనకి తోటలో మ్యాక్సిమం వాటర్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు తడిలించుకుంటారు. మనది మ్యాక్సిమం రెయిన్ ఫెడ్డే కాబట్టి ఇరిగేషన్ సోర్స్, మనకు సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ బోర్ కానీ ఏదైనా ఉంటే ఒక తడి ఇచ్చుకోవాలి. అది కూడా దుక్కు దున్నిన తర్వాత. లేదంటే కంప్లీట్గా మనం వర్షాధారమే కాబట్టి వర్షాలు సీజన్ మనకి ఎలాగో ఆగస్ట్ నెలలో వర్షం పడుతుంది. కాబట్టి మనం ఒకసారి దున్నుకున్నట్లయితే ఏదైతే వర్షం పడుతుందో అది సాయిల్లో పెరక్యులేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి కొద్దిగా ఆ టైమింగ్స్ కూడా చూసుకొని దున్నుకోవాలి. తర్వాత దున్నిన తర్వాత ఫెర్టిలైజర్స్, తేమ మనకి నిల్చున్నప్పుడే ఫెర్టిలైజర్స్ వేసుకుంటే మనకి వేల నుంచి రిసెప్టివ్ పవర్ ఎక్కువ ఉండి మొక్క అందుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకి రెగ్యులర్గా వేసేవే యూరియా, సూపర్, పొటాష్, రెగ్యులర్ స్ట్రైట్ ఫెర్టిలైజర్స్, కాంప్లెక్స్ ఎరువుల కన్నా స్ట్రైట్ ఫెర్టిలైజర్సే బెటర్. ఈ మూడు వేసుకొని మొక్కకి తర్వాత మన పాడి ఏమాత్రం తీసుకోవాలి అని అనుకుంటే మొక్క నుంచి ఒక 3 meters డిస్టెన్స్లో పాడి తీసుకొని మనం వేసిన ఎరువులతో పాటు గెత్తం కూడా, గెత్తం ఎందుకంటే మనం ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఎక్కువ ఇస్తే మొక్కకి మనకి అంత క్వాలిటీగా దాని గ్రోత్ కనిపిస్తుంది. గెత్తము, తర్వాత యూరియా, సూపర్, పొటాష్ 3 కలుపుకొని దాన్ని క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం మొక్కని మనం వెజిటేటివ్ ఫ్లష్కి రెడీ చేస్తున్నాం.
ఈలోగా మనకి ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో మనం ఇచ్చిన తడులు కానీ తర్వాత ఇచ్చిన ఎరువులు దాని ఫలితం మన కొమ్మ కత్తిరింపులు చేస్తేనే మనకి లాటరల్ బడ్ అనేది యాక్టివ్ అయ్యి దాని పక్క నుంచి మనకి చిగురు రావడానికి కూడా ఉపయోగపడుతుంది. మనకి ఏంటంటే జీడిలో వచ్చేసరికి మనకి చిగురు ఎక్కడైతే వస్తుందో డెఫినెట్ గా మనం ఈ కొమ్మను చూసుకున్నట్లయితే ఇది లాస్ట్ ఇయర్ కొమ్మ, ఇది ఈ సీజన్ కొమ్మ మీద మనకి పుష్పగుచ్చం వచ్చింది. అంతే మనం కొమ్మ కత్తిరింపులు రెగ్యులర్ గా చేసుకున్నట్లయితే మనం ఫ్లవరింగ్ ని మనం బూస్టప్ చేస్తున్నట్లే. రెగ్యులర్ గా మనం కొమ్మ కత్తిరింపులు అయితే జీడిలో కంటిన్యూస్ గా చేసుకోవాలి. తర్వాత మనకి ఈ జీడిలో ప్రధాన సమస్య ఏంటంటే ఈ ఆగస్ట్ నెలల్లో గట్రా చూస్తే చెట్టు కాండం దగ్గర ఇలా బియ్యం గింజలు పడేసినట్లు మనకు కనిపిస్తుంది. అదేంటంటే ఈ కాండం మరియు వేరు తొలుచు పురుగుల తాలూకా గుడ్లు. మనకి బియ్యం గింజ ఎంత లెంత్ లో ఉంటుందో ఆ గుడ్డు కూడా అంతే పొడుగ్గా కనిపిస్తుంటది. అవి మనకి బయటికి ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి అవి మనం ఈజీగా నాశనం చేసుకోవడానికి వీలుంటుంది. ఒక్కసారిగా ఆ గుడ్డు అనేది పొదిగి మనకి లార్వా స్టార్ట్ అయిందంటే మనకి వితిన్ 7 days లో అది ఎంత ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది అంటే అంత ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. అది దానికి ఇంకేం లేదు, ఇలాగా బెరడ్ని టన్నల్స్ చేసుకొని లోపలికి తోచుకుపోయి తినేస్తూ ఉంటది. కంప్లీట్ గా మొక్కని మొత్తం సర్వనాశనం చేస్తుంది. అది మనకి ఒక సైడ్ ఇలాగా మొక్క ఇలా వాలిపోవడానికి కారణం ఏంటంటే ఇటు సైడ్ అంతా దాని కణాలను అన్ని క్లియర్ గా తినేస్తుండడం వల్ల మొక్క బరువుకి వాలిపోయి తర్వాత మొత్తం చెట్టంతా ఎండిపోయి చచ్చిపోద్ది. దీనికి మనం ఫస్ట్ గా రెమెడీ ఏంటంటే మనకి బయట ఏదైతే ఆ కన్నాలు ఉన్నాయో ఆ కన్నాల నుంచి మనకి రంప పొట్టులాగా కాఫీ పౌడర్ లాగా కింద కనిపిస్తుంది. అది ఉందంటే ఖచ్చితంగా అందులో వేరు కాండం తొలుచు పురుగు ఉన్నట్లే. మనం ఆ కన్నాలని కొద్ది క్లియర్ ఆఫ్ చేసుకొని ఇనప సువ్వు లాంటిది ఏదైనా పెట్టి లోపల తీసినా మనకి ఆ లార్వాలన్నీ కనిపిస్తాయి. ఇంకా మనం తీయలేకపోతున్నాం అంటే ఆ కన్నాన్ని మనం క్లాగ్ చేసేయాలి, మూసి పెట్టేస్తే దానికి ఊపిరాడకుండా ఉంటది. కాబట్టి మనం కిరోసిన్ లో కానీ లేదని పెట్రోల్లో కానీ చిన్న కాటన్ క్లాత్ ముంచి దాన్ని క్లాగ్ చేసి ఆ కన్నాన్ని కప్పెట్టేసినట్లయితే ఆ పురుగు లోపలే చచ్చిపోవడానికి ఉంటుంది. దీంతో పాటు మనం వాసన గుళికలు లోపల వేసుకున్నట్లయితే అది క్లియర్ ఆఫ్ చేసుకుంటాయి. ఈ కాండం తొలుచు పురుగు మరియు వేరు తొలుచు పురుగు ముఖ్యంగా ఏదైతే అబండెడ్ గార్డెన్స్ అంటే విడిచిపెట్టేసినట్లు ఉంటాయో, మనం రెగ్యులర్ గా తోటల్లోకి వెళ్ళి పనులు చేసుకోము, ఎప్పుడో జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో చూస్తాం అని అనుకున్న తోటల్లో మాత్రం ఖచ్చితంగా వేరు కాండం తొలుచు పురుగు ఖచ్చితంగా ఉంటది. మనకి తోట అంతా ఎండిపోయి కాలిపోయినట్లు ఆకంతా రాల్సిస్తుంది. దాని సివియర్ అటాక్ ఏంటంటే పైనుంచి ఆకంతా రాలిపోయి ఒక స్కెలిటన్ లాగా మొండల్ లాగా చెట్టు కనిపిస్తుంది. ఇది దాని మేజర్ ఏంటంటే వచ్చిన చెట్టు మొత్తం కంప్లీట్ నాశనం అయిపోయినంత వరకు ఆ చెట్టుని అది విడిచిపెట్టదు. అందుకనే దాన్ని ఫస్ట్ మనం క్లీన్ కల్టివేషన్, శుభ్రంగా దుక్కులు దున్నుకోవడం, తర్వాత టైంకి ఎరువులు వేసుకోవడం లాంటివి ఆర్గానిక్ మ్యాటర్ మొక్కకి ఇచ్చుకున్నట్లయితే మన ఏదైతే ఈ కాండం తొలుచు పురుగు మరియు వేరు తొలుచు పురుగు చేసిన నాశనాన్ని మనం కొంచెం రెక్టిఫై చేయొచ్చు. ఆ పురుగుని చంపిన తర్వాత ఆ పురుగు ఉంటుండగా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా అది వేస్టే అవుతుంది. తర్వాత ఇదంతా మనం ఎప్పుడు చేసుకోవాలంటే మనకు ఉన్న ఆగస్ట్ నుంచి నవంబర్ ఈ టైంలోనే ఆ పురుగు యాక్టివ్గా మనకి లార్వల్ స్టేజ్ ఉంటుంది. కాబట్టి మనం ఈ టైంలో దాన్ని క్లియర్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఆ పురుగు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనకి నవంబర్ దాటిన తర్వాత మనకి చిగురు అనేది స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ నెల వచ్చేసరికి పోత అనేది స్టార్ట్ అవుతుంది. మేజర్గా మనకి జీడిలో ఈ కాండం మరియు వేరు తొలుచు పురుగు కాకుండా నెక్స్ట్ రెండో పురుగు ఏంటంటే టీ మస్కిటో బగ్. అంటే ఇది మనకి టీ దోమ అని అంటాం మనం వాడుక భాషలో. ఎక్కువ ఇది ఏంటంటే రసం పీల్చు పురుగు. దాని చిన్న సూది లాంటి ముక్కు ద్వారా రసం పీలుస్తుంటది. ఇలా మనం చూసినట్లయితే ఇది రసం ఇది గోకేసినట్లు, ఇది మైట్ ఎఫెక్ట్, ఇది గోకేసినట్లు ఉంటుంది. ఇది రసం యాక్చువల్ గా దీని యాక్టివ్ ఫేజ్ నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఇది కూడా మొక్క రెస్టింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు రెస్టింగ్ ఫేజ్ లో ఉంటుంది. మనకి మొక్క చూసినట్లయితే మనం నల్లగా మారిపోయి ఇదంతా మాడిపోద్ది, అంటే పూతంతా మాడిపోయిందని చెప్తాం. దానికి కారణము ఈ టీ దోమే. ఈ టీ దోమని కంట్రోల్ చేసుకోవడానికి మాత్రం మనం బిగినింగ్ నుంచి అంటే మనకి ఎప్పుడైతే
ఇదేంటి చిగురు వస్తుందో అప్పటి నుంచి మనం స్ప్రేయింగ్స్ చేసుకోవాలి. లోత్రిన్ కానీ, డైక్లోరోఫాస్ కానీ, థయోమిథాక్సిమ్ కానీ, ఏంటంటే ఇవి సకింగ్ పెస్ట్ని కంట్రోల్ చేసేవి పురుగులు. మనం అవి 3 స్ప్రేస్, ఫస్ట్ చిగురు వచ్చేటప్పుడు, రెండోది మొగ్గ దశ, అంటే మొగ్గ ఇంకా అప్పుడు ఫామ్ అవుతున్న దశ, మూడోది ఇలాంటి దశలో, అంటే మనకి కంప్లీట్గా ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఆ బిఫోర్ దశ. ఆ 3 దగ్గర మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. ఫస్ట్ది చిగురు, 2 మొగ్గ, నెక్స్ట్ పిండి కట్టినప్పుడు మూడోది. ఈ 3 ఇట్లా మాత్రం మనం 3 స్ప్రేలు, ఒకటి క్లోరోఫైరిఫాస్ కానీ, క్వినాల్ఫాస్ కానీ, ఒకటి లాంబ్డా సైలోత్రిన్ కానీ, మూడోది థయోమిథాక్సిమ్, 3 డిఫరెంట్ కెమికల్స్తో 3 స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ టీ దోమ నుంచి కూడా మనం కంట్రోల్డ్గా మన జీడి తోట ఉంటుంది. మేజర్ సకింగ్ పెస్ట్ ఒక్కటే మనకి మేజర్ థ్రెట్ జీడిలో. మనం మ్యాంగోలో చూసినట్లయితే రకరకాల స్ప్రేలు మనం చేస్తుంటే 5, 6, 7, అంటే దానికి వచ్చిన డిసీజెస్ తర్వాత పెస్ట్ అటాక్ ఎక్కువ. దీంతో పోల్చుకుంటే మనకి మేజర్ 2, 3 ఉంటాయి కాబట్టి జీడి తోటల్లో అవి కంట్రోలబుల్గా ఉంచుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ రెగ్యులర్ టైంలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి దిగుబడి అన్నది మనం ఆశించినట్లు ఉంటుంది. ఈ స్ప్రేస్ కంటిన్యూ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి డోకా లేకుండా మనకి కాపు అనేది దిగుబడి అనేది ఆశించగలం. చూశారు కదండి, మన జీడి మామిడిలో అధిక దిగుబడులు సాధించడానికి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు, పూత పిందె రాలకుండా నివారణ చర్యలు మొదలవన్నీ కూడా మన ఉద్యానవన అధికారి వారు చెప్పిన విధంగా చేసి రైతాంగం అంతా కూడా మంచి దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాయండి. ధన్యవాదాలు.